హాయ్ అండి. ఈరోజు రెగ్యులర్‌గా చేసుకునే పప్పు కాకుండా చపాతీలోకి కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో పప్పు చేస్తున్నానండి. అందుకోసం నేను మూంగ్ దాల్, అదే పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఇవి పొట్టు పెసలు గానీ, బ్లాక్‌వి పెసలు గానీ ఉంటే వేసుకోవచ్చు. సో, నేను అలా కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. సో, ఈ లోపల కుక్కర్ వచ్చేలోపు పిండి కలుపుకుందామని గోధుమ పిండి వేసుకొని, సాల్ట్, నూనె వేసేసుకొని పిండి కలుపుకుంటున్నాను నీట్‌గా. సో, మనం కలుపుకునేటప్పుడు ఫస్ట్‌గానే ఎన్ని వాటర్ పడతాయో వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మెత్తగా అయితుందని మనం వేసుకుంటే అప్పుడు చపాతీస్ కొంచెము గట్టిగా కొంచెం రోస్టెడ్‌గా వస్తాయన్నమాట. సో, ఫస్ట్‌కి తడుపుకునేటప్పుడే నీట్‌గా తడుపుకొని ఆయిల్ పెట్టుకొని ఒక క్లాత్ గానీ, ప్లేట్ గానీ మూసి పెట్టేస్తే బావుంటుందన్నమాట. ఒక 10 మినిట్స్ ఇది గూడా నానితే బావుంటది. సో, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను ఇంకా కొంచెం ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. సో, కుక్కర్ పక్కకు పెట్టేసి ఈ లోపల ప్యాన్‌లో తిరువాత వేసేసి ఎండుమిర్చి వేసి 2 పచ్చిమిర్చి వేశానండి. అలాగే కొంచెం ఇదేంటి బిర్యానీ ఆకేసి బాగా మగ్గించుకుంటున్నాను. సో, అలాగే మీకు చెప్పినట్టు ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం సన్నగా తరుక్కున్నానండి. అది వేసేసి బాగా ఆ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఏయించాలనమాట. అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ గూడా వేసి బాగా కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. దాని తర్వాత మరి టమాటా గూడా మనకు నచ్చితే టమాటా కూడా ఏసుకోవచ్చు. సో, నేను టమాటా గూడా ఒక 2 టమాటాస్ తీసుకున్నానండి. కొంచెం పులుపు గూడా వస్తుంది అని జెప్పేసి 2 టమాటాస్ తీసుకున్నాను. సో, ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను టమాటాస్ గూడా వేసుకొని బాగా కొంచెం మగ్గించుకున్నాననమాట అండి. సో, ఇది ఏంటంటే రెగ్యులర్‌గా చేసుకునే కంటే ఇట్లా కొంచెం డిఫరెంట్‌గా చేసుకుంటే అన్నంలోకే కాకుండా మనం డైలీ చపాతీ చేసుకుంటాం కాబట్టి నైట్ చపాతీలోకైనా బావుంటదనమాట. సో, అందుకే ఇది చూపిస్తున్నాను. సో, ఇలా టమాటా కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి ఏసాం కాబట్టి ఇంకా మనకు కారం అవసరం లేదు. ఎవరికి తగ్గట్టుగా మనము సో, ఇలాగ కుక్కర్ వచ్చేసిన తర్వాత నేను కొంచెం పప్పు ఎనిపేస్తున్నానండి. సో, నేను అక్కడ ఆల్రెడీ మిర్చి ఏసా కాబట్టి ఎర్రకారం మాత్రం కొంచెం వేసుకున్నాను. తర్వాత సాల్ట్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నానండి. అలా ఆనియన్, టమాటా అవన్నీ వేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత నేను ఇంకా మనం ఉడకచ్చుకొని వెనుపుకున్నాం కదా పప్పు. సో, అది గూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా అనిపిస్తే నీళ్ళేసుకోవచ్చు. లేదు మనకు కొంతమంది థిక్‌గానే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు అలాగైనా మొత్తం కలుపుకొని కొంచెం ఉడికొచ్చే వరకు ఉంచుకొని ఆపేస్తే పప్పు రెడీ అయిపోతుందండి. కాకపోతే 3 కలిపినందుకు అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుందండి. రెగ్యులర్‌గా చేసుకునే దానికంటే కూడా ఈ దాల్ మాత్రము చాలా బావుంటుంది. చపాతీలోకి ఇంకా సూపర్‌గా ఉంటుందండి. ఇదే మనము ఫ్రైడ్ రైస్‌లో అంటే లైట్‌గా జీరా వేసుకొని చేసుకునే ఫ్రైడ్ రైస్ టైప్‌లో గూడా బావుంటుందనమాట. బట్ నేను ఈరోజు చపాతీలోకి ఇది చేశాను. చాలా బాగా అనిపించిందండి. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాననమాట. ఇది కేవలం నేను చపాతీలోకే సెపరేట్‌గా చేసినందుకు చూపిస్తున్నానండి. దీని టేస్ట్ నిజంగానే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటుందనమాట. అంతేనండి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.